అమ్మగారు పక్కన పెట్టినప్పటికీ చిన్న సాక్ష్యం, ఎందుకంటే అదంతా మనందరికీ ఉపయోగపడే సాక్ష్యం గనుక చెప్పదలుచుకుంటున్నాను. నాన్నగారికి ఎర్నియా ఆపరేషన్ జరిగింది. ఇక్కడ అమ్మగారికి బాగా తెలుస్తుంది ఎర్నియా ఆపరేషన్ అనగప్పటికి, అంటే హైడ్రోసిల్ లాంటిది. అది కూడా ఆపరేషన్ జరిగినప్పుడు నేను నా జీవితంలో ఇటువంటి అనుభూతి అభిప్రాయాలు గుండా ప్రయాణం చేయలేదు. ఎప్పుడైతే ఆపరేషన్ చూసానో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నాకు అక్కడ హాస్పిటల్లో అర్థమైన 2 విషయాలని మీ ముందు ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, చాలామంది బైబిల్ని అపార్థం చేయడానికి బైబిల్లో బూతులు ఉన్నాయి, దేవుడు కొన్ని హ్యూమన్ పార్ట్స్ గురించి రాయించారు అని చెప్పేసి అంటుంటారు. అది మొన్న నేను కేజీహెచ్కి వెళ్ళినప్పుడు అక్కడ నర్సులు నాన్నగారికి 9వ నెంబరు, అందులో సర్జికల్ రూమ్ ఏదో ఉంది సంథింగ్, ఆ 9వ నెంబర్ రూమ్లోకి మాకు ఓపి రాశారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే పిల్లలు నర్స్ కాదు, వాళ్ళు డాక్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు, నర్స్ యొక్క స్థాయిని ముందు ఇంకా ముందుకెళ్ళి వాళ్ళు నాన్నని ఆ సపరేట్ గదిలోకి తీసుకెళ్ళి ఏమండి ప్యాంట్ ఇప్పండి అన్నారు. అనబోతేప్పటికి నాన్నగారు భయపడిపోయారు. ఏందిరా బాబు, అంటే కొత్త కదా, ఏంది ఒక డాక్టర్ చూస్తారు, మెయిల్ డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాం, ఫిమేల్ డాక్టర్ వచ్చి ప్యాంట్ ఇప్పండి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత నాన్నగారికి అర్థమైంది, నిజానికి వైద్య వృత్తికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చక్కగా, అంటే ఒక వైద్యుడు ఒక పేషెంట్ కోణంలోనే చూస్తాడు అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైందండి. ఏమండి, ఒక వైద్యుడు ఒక పేషెంట్ని ఎలా చూస్తాడంటే పేషెంట్ దృక్పథంతో చూస్తాడు. ఒక బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి బండిని పడేసామనుకోండి, బైక్ మెకానిక్ దాన్ని ఏం చేస్తాడంటే స్పేర్స్ అన్ని ఇప్పేసి దాన్ని సరిచేసి బిగిస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకెళ్ళి పడేసామనుకోండి, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాడు, ఎక్కడ అతకాలో అక్కడ అతుకుతాడు, ఎక్కడ కుట్లు వేయాలో అక్కడ కుట్లేస్తాడు. ఒక పేషెంట్లా చూస్తాడు. ఒక బండి డ్రైవర్, అంటే ఒక బండిని బాగు చేసే మెకానిక్ బండిని ఎలా చూస్తాడో, ఒక మనిషిని బాగు చేసే డాక్టర్ పేషెంట్ లాగే చూస్తాడు. అయితే ఒక డాక్టర్, అంటే ఒక లేడీ డాక్టర్ అయినా, మెయిల్ డాక్టర్ అయినా, ఫీమేల్ డాక్టర్ అయినా, ఒక పేషెంట్ లా చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఒక మనిషిని ఎలా చూస్తాడంటే మనిషిలాగే చూస్తాడు. అంతే కదండి. అంతే తప్ప ఆయన తప్పుడు అభిప్రాయాలతో చూడడు అనే విషయం నాకు అర్థమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఆయన దేవుడి మీద చాలా దారుణమైన అబండం వేశారు. ఏమనంటే, దేవుడు ఆది కాండంలో మనుషులు సృజించినప్పుడు వాళ్ళకి బట్టలు లేకుండా సృజించి వాళ్ళని ఏదైనా తోటలో పెట్టి వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ చూస్తూ దేవుడు ఆనందించాడు, దేవుడు ఒక సైకో అనే విధంగా అబద్ధం వేశారు. అయితే నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు సైకో కాదండి, దేవుడు మనిషిని మనిషిలా చూస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అనేవి ఓపెన్ అవగానే మొట్టమొదట బట్టలు కుట్టించింది దేవుడు. ఆ విషయాన్ని నాకు అక్కడ జ్ఞాపకం వచ్చిందండి. దేవుడు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి. ఇంకొక విషయం నాకు ఏటర్థమైందంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు అక్కడ పేషెంట్లు చూడగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమైంది. ఒక వ్యక్తికి అప్పటికే ఇక్కడ దాకా కాలు తీసేశారు, తర్వాత ఇక్కడికి ఆపరేషన్ చేస్తున్నారు. అంటే అక్కడ చీమ్ పట్టిందని ఇక్కడికి ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మానడానికి ఎంత టైం పడుతుందో తెలియదండి, ఒకవేళ మానకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ తీయాల్సి వస్తుంది కొంత మొక్క అన్నారనమాట. అప్పుడు నాకేమర్థమైందంటే, దేవా, జీవం కలిగిన మీ వాక్యాన్ని కుళ్ళిపోతున్న ఈ శరీరాల్లో నింపడానికి మమ్మల్ని నించోబెట్టావా దేవా అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. అంటే మన శరీరాలు ఏమవుతాయండి, కుళ్ళిపోతాయి కదండి. ఈ కుళ్ళిపోతున్న ఈ శరీరాల్లోకి జీవం కలిగే వాక్యాన్ని నింపడం కోసం దేవుడు, అదే ఇక్కడ కొంతమందిని పెట్టారు. అమ్మనైతేనేమైతే, నన్నైతేనేమైతే, మిమ్మల్ని అయితేనేమి, ఎవరినైనా ఎందుకు పెట్టారంటే, కుళ్ళిపోతున్న ఈ దేహాల్లోకి డాక్టర్ అయితే ఏం పంపించగలరు, ఆ యొక్క సెలైన్ లేదా ఆ మెడిసిన్ పంపించగలరు. ఇక్కడ నించున్న మనమందరం, ఇక్కడ కూర్చున్న మనమందరం ఏం పంపించగలుగుతున్నాం అంటే జీవాన్ని పంపిస్తున్నాం. ఎందుకు జీవాన్ని పంపిస్తున్నాం అంటే, ఈ జీవపు వాక్యము
చనిపోయి కుళ్ళిపోతున్న శరీరాన్ని మళ్ళా తిరిగి నిర్మించి లేపగలుగుతుంది అనమాట. హల్లెలూయా. ఈ విషయాలని నేను అక్కడ గ్రహించాను, అదే మీకు సాక్షి రూపంలో చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఎనీహౌ నేను ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్తానండి. చెప్పిన సాక్ష్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయాను. పార్క్కి వెళ్ళినప్పుడు ఏమండి, ఇది దీనికి దానికి సంబంధం ఉంది కనుక ఇందాక నేను చెప్పాలి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మన పార్క్కి వెళ్ళినప్పుడు నేను ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాను అనమాట. ఏమండి, ఈ విషయాన్ని బైబిల్తో పోల్చి చెప్తాను, దానికన్నా ముందు విషయం చెప్తాను. ఒక తల్లి వయసు, తల్లి సమానురాలు, ఇద్దరు పిల్లలు తీసుకొని వస్తుంది. ఒక పిల్లడు బాబు అంత ఉంటాడు, ఒక పిల్లడు కొద్దిగా పెద్దవాడు ఉంటాడు. తీసుకొని వస్తుంటే చేతులు పట్టుకొని భుజాల మీద చెయ్యేసుకొని వస్తుంటే, అంటే ఒక బాబు చేయి పట్టుకుంది, ఒక బాబు భుజం మీద చెయ్యేసింది. చెయ్యేసినప్పుడు నేను అనుమానంతోనే చూశాను. అయినప్పటికీ కూడా మానవ స్వభావం ఏముంటుంది, తల్లి వయసు పిల్లలు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఏమండి, చాలా భయంకరమైన జిగుత్సాహకరమైన పనులు చేస్తున్నారు. ఆ బాబుకు ముద్దు పెడుతుంది, ఈ బాబుకు ముద్దు పెడుతుంది. నేను అనుకున్నాను తల్లి కదా, ఏదో విషయం చెప్పింది, ముద్దు పెడుతుంది అనుకున్నా. తర్వాత లిఫ్ట్ కిస్ ఇచ్చింది. నాకు అర్థమైపోయింది, ఇది ప్రమాదం, అపవిత్రకరమైన సంఘటన. ఇది చూసినప్పుడు నాకు లోతు విషయం జ్ఞాపకం వచ్చింది. ఏమనంటే, ఈరోజు ప్రతి తండ్రికి కూడా ఆ విషయాన్ని దేవుడు ఆ రోజే రాయించాడు. ఎందుకంటే అది పిల్లలైనా ఎవరినైనా సరే, నీ పరిశుద్ధతకి భంగం వాటిల్లే విధంగా ఎవరితో కూడా దగ్గరగా ఉండకు. నువ్వు పాటించాల్సిన డిస్టెన్స్ పాటించు, నీ పవిత్రతను కాపాడుకో. ఎందుకంటే అక్కడ నేను తల్లి అనుకున్నాను, కానీ తల్లి వయసులో ఉన్న స్త్రీ ఆ తప్పు చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, పవిత్రతను కాపాడుకోవాలి. పాపానికి వయసుతో సంబంధం లేదు. మన దేవుడు పవిత్రుడు కనుక, పరిశుద్ధుడు కనుక మన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుపోయినట్లయితే మనం ఎక్కడుంటామండి, దేవుని ఉగ్రతలో ఉంటాం. ఎందుకంటే పవిత్రత మాత్రమే మనల్ని దేవుని యొక్క సింహాసనం ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. పవిత్రత లేకపోతే మనం దేవుని దగ్గర నిల్చోలేము. దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ పవిత్రత మనకు కనిపిస్తుంది. హల్లెలూయా.